అందరికీ నమస్తే అండి. ఈ శివుడు అమ్మ చేతి వంటలో ఈ 4, 5 రోజుల నుంచి నేను చేసిన వంటకాలు అయితే అన్నము, చట్నీలు, పొడులే కాదండి. అప్పాలు కూడా మీతో కలిసి తిందాము. అసలు చేస్తున్నా గానీ పిండి కలిపేటప్పుడు ఒక రుచి మాత్రమే చూస్తా. నాకు ఇవి అన్ని రోజు చూసి ఏం తినాలనిపించదు. ఇందులో ఒకటి నేను తినేది నాకు ఇష్టమైంది ఉంది. అదేంటో చూపిస్తా చూడండి. అయితే ఇవేంటి రింగ్స్. ఈ రింగ్స్ చిన్న పిల్లలకైనా, పెద్ద పిల్లలకైనా సాయంత్రం టైంలో టీ తాగే టైంలో మంచిగుంటది. పిల్లలకు బాక్సులు గూడా వేసి పంపియచ్చు. సకినాలు, సన్నటి కారపూస, ఇవి మురుకులు. ఈ మురుకులు ఇట్లా రౌండ్‌గా గాకుండా ఇలా పొడుగ్గా చేశాను. షాపుల వాటిలాగా. ఎలా ఇష్టముంటే అలా ఆళ్ళెలా చెప్తే అలా చేస్తాను రింగ్సు. ఇగ ఇవి ఏంటి గారెలు. నిజానికి చెప్పాలంటే తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి అంటారు కదా! నిజంగానండి. ఈ శివుడి అమ్మ చేతి వంట గారెలు చాలా అద్భుతంగా ఉంటాయి. కావాలంటే మీరొకసారి ట్రై చేసి చూడండి. అదేంటి శివుడి అమ్మ చేతి వంటల్లో అద్భుతం ఎందుకుంటుంది అని మీరు అనుకోవచ్చు. మీరొకసారి తిని చూడండి. చూస్తే ఎలా ఉంటదో మీ రివ్యూయే నాకు ఆశీర్వాదం. ఇంగ నెక్స్ట్ పల్లి పట్టండి. ఈ పల్లి పట్టి గురించి అందరికి తెలిసిందే. ఈ పల్లి పట్టీలో ఐరన్ ఉంటుంది. రక్తం లేని వాళ్ళకి మాత్రం నీరసంగా ఉండి రక్తం లేని వాళ్ళకి డాక్టర్లు కూడా చెప్తారు పల్లీలు, బెల్లం తినమని. ఇలా పల్లి పట్టీల రూపకంగా చేసుకుంటే రోజు ఒక పల్లి పట్టి తింటే సరిపోతుంది. ఇక లడ్డు అహవహ భోజనంబు వింతైనవి లడ్డు కంబు అన్నట్టు ఈ లడ్డు ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. దాదాపుగా చాలామందికి ఇష్టం ఉంటుంది. నాకు మాత్రం కొంచెం అట్లట్లే. ఇక నాకు ఇష్టమైంది అని చెప్పాను కదండి. ఇగో అదే ఇది అరిసె. ఈ అరిసెలు చాలా కమ్మగా ఉంటాయి. ఎంత సన్నగా ఉందో చూడండి. అయినా మెత్తగా ఉంది. ఇందులో కూడా నెయ్యి వేస్తాను. చాలా టేస్టీగా, కమ్మగా, మెత్తగా బాగుందండి. అయితే ఇవన్నీ ప్లేట్‌లో పెట్టుకొని ఈ అక్క ఎందుకు చూపిస్తుందబ్బా అని మీరు ఫస్ట్ నుంచి అనుకుంటుర్రు కావచ్చు. అన్నమే కాకుండా ఇవన్నీ కూడా చూపిస్తా. నేను ఏం తిన్నా మీ ముందు తిందాం అన్నది ఒకటి నిర్ణయించుకున్నా. మనమందరం కలిసి తిన్నట్టే అని నేను ఫీల్ అయితున్నా. మీరు నాకు దగ్గరలో ఉంటే అప్పాలు మీకిస్తాను. నా నాకు కావాల్సిన వాళ్ళకి. ఇప్పుడు లేరు. మీరంతా నాకు కావాల్సిన వాళ్ళే కదా! నేను మీ ముందు ఈ అప్పాల ప్లేట్ పెట్టుకొని తింటున్నా. నాకైతే ఈ అరిసె చూస్తే నీళ్ళూరుతున్నాయి. ఇక తినేస్తున్నానండి. ఆగట్లేదు ప్రాణం. చిన్నపిల్లలాగా తినేస్తున్నా చూడండి. అరిసె చాలా నాకిష్టం. అరిసె తింటున్నాను. చాలా మెత్తగా, కమ్మగా ఉంది.